కొమరంభీం కాలనీలో ఉన్నటువంటి ఆదివాసులకు గత 20 సంవత్సరాలుగా నివసిస్తున్నటువంటి వాళ్లకు ఇంటి స్థలాలకు పట్టాలు ఇవ్వాలి, కరెంటు, విద్య, వైద్య సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ప్రగతి భవన్ అంటే ప్రజాసేవ భవన్ అక్కడికి మనం మెమోరాండం ఇవ్వడానికి వెళ్తే ఇవాళ జిల్లా పోలీస్ అధికారులు మన ఇట్లను దౌర్జన్యంగా అక్రమంగా ఆదివాసీ మహిళలపైన దాడులు పుస్తలు దింపేసినటువంటి చరిత్ర అంటే ఆ రోజు 1919లో అమృత్సర్లో జలియాన్ వాల్బాగ్ ఏ విధంగా జరిగిందో ఆ రకంగా చేయాలని చెప్పేసి ఇక్కడ జిల్లా ఎస్పీ కావచ్చు, డిఎస్పీ గారు వీళ్ళందరూ కుట్ర పన్నిండ్రు. అంటే ఆ రోజు 1919లో అమృత్సర్లో రౌలత్ చట్టంకి వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి రైతులు ధర్నా చేస్తే వాళ్ళను పిట్టలు కాల్చినట్లు కాల్చి చంపారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసులను కూడా పిట్టలు కాల్చినట్లు కాల్చి చంపి మరో జనరల్ డయ్యర్గా పేరు తెచ్చుకోవాలని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాలని చెప్పేసి పోలీస్ అధికారులు వీళ్ళు వస్తున్నారు. కాబట్టి మేమందరం కూడా సావటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మీకు ఇవాళ అడిషనల్ కలెక్టర్ గారికి, డిఎస్పీ గారికి, అదేవిధంగా సిఐలకు అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మా హక్కుల కోసం పోరాడితే మీరు ఇవాళ ఇక్కడికి ఇంత దౌర్జన్యంగా చాలామంది మహిళల పుస్తీలు తెగిపోయాయట, దాడులు చేసిండ్రు, రైకలు ఎగ్గిండ్రు పోలీసులు. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీదే. అంటే ఇవాళ ఆదివాసులు చదువుకోవాలి, అదేవిధంగా మీ హక్కుల కోసం మీ అస్తిత్వం కోసం మీరు ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడాలని చెప్పేసి అనేటోళ్ళు మీరే. మళ్ళీ చట్టాలను తీసుకుని ఉల్లంఘించేటోళ్ళు మీరే. మీరు మీ ఒకసారి గుండె మీద చేయొచ్చు చెప్పండి, భారత రాజ్యాంగంలో మాకు కల్పించినటువంటి ఏ హక్కులు ఏ చట్టాలు అమలు అవుతున్నాయి? పేసా చట్టం అమలు అవుతుందా? 170 అమలు అవుతుందా? రాజ్యాంగంలో ఇవాళ 5th 6th షెడ్యూల్స్ ఉన్నాయి, ఏం అమలు అవుతుందో మీరు ఒకసారి గుండె మీద చేయవచ్చుకొని చెప్పండి. మేమేం అడుగుతున్నాం? జానేడు జాగా, ఇది ప్రభుత్వ భూమి. మరి ఇక్కడ జిల్లా ఎస్పీకి కానీ డిఎస్పీకి కానీ పోలీస్ అధికారులకు తెలియదా? కళ్యాణ్ భూమారెడ్డి గత 30 సంవత్సరాలుగా ఇక్కడ వందలాది ఎకరాల భూములను కబ్జా చేసి రిలయన్స్ వ్యాపారులు ఇవాళ అమరేందర్ రెడ్డి అడ్వకేట్ కావచ్చు, సురేష్ అగర్వాల్ కావచ్చు, వీళ్ళంతా కూడా ఒక సామ్రాజ్యాన్ని నడుపుతున్నారు. ఇక్కడ జిల్లా ఎస్పీ గారు 500, 1000 రూపాయలు తీసుకుంటే ఇవాళ కేసులు బుక్ చేసి జైలుకు పంపుతున్నారు. సరే, దాన్ని మనం ఎంకరేజ్ చేయం. చట్టం ప్రకారంగా ఎవరు తప్పు చేసినా శిక్షించాల్సిందే. మరి ఇవాళ 100 ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా చేసినటువంటి కళ్యాణ్ భూమారెడ్డి పైన జిల్లా ఎస్పీ ఎందుకు చర్యలు తీసుకోలేదు? అమరేందర్ రెడ్డి పైన ఎందుకు చర్యలు తీసుకోలేదు? సురేష్ అగర్వాల్ పైన ఎందుకు చర్యలు తీసుకోలేదు? చెప్పాలి ఎస్పీ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే చిన్న ఇవాళ నిరుపేద అమాయక ఆదివాసులు, దళితులు, బడుగు బలహీన వర్గాల పైన కేసులు ఇవాళ సమాజం కూడా కూస్తున్నది. అది పోలీస్ అధికారులకు తెలుసు. వాళ్ళకు కూడా చాలా బాధపడుతున్నారు. వాళ్ళ ఎస్ఐలు, సిఐలు, కానిస్టేబుల్, డిఎస్పీలు అందరూ బాధపడుతున్నారు. సరే, ఇది ఎక్కడ ఎస్పీ వచ్చిన పైకి ఇంత దౌర్జన్యంగా ఇది చేస్తున్నాడని చెప్పేసి. అంటే ఇవాళ మేమేమనుకున్నాము, గత సంవత్సరము అక్టోబర్ గాంధీ జయంతిన ఇక్కడికి వెళ్ళి పాదయాత్ర పెట్టుకున్నాం ఈ సౌకర్యాలు కల్పించాలని. అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆరుమూరు నుండి అరెస్ట్ చేసి తీసుకొచ్చింది. కలెక్టర్ని ఇట్లనే అడిషనల్ కలెక్టర్ శ్యామలదేవి గారు లేదు అండి, మీ సమస్యను కేసీఆర్ గుర్తించడు, మీకు పట్టాలు ఇస్తాడు, మేము 11 మందిని తీసుకుపోతాం అన్నారు. సంవత్సరం గడిచిపోయింది, తీసుకుపోలేదు. ఇదే డిఎస్పీ గారు జీవన్ రెడ్డి సాక్ష్యం. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు మేము చేస్తూనే ఉన్నాం. కాబట్టి ఇవాళ జిల్లా ఎస్పీ గారిని పోలీస్ అధికారులు మనని చంపాలనుకున్నారు. కాబట్టి చంపితే అయిపోతుంది, ఒక పీడొడిచిపోతుంది. ఈ భూములన్నీ కూడా కబ్జా వాళ్ళు చేసుకొని వాళ్ళ రాజకీయ నాయకులు కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్, రియల్ ఎస్టేట్ వ్యాపారులు అందరు పంచుకొని తింటారు కదా, అందరికి వాటా ఉన్నది కాబట్టి ఈ రకంగా దీన్ని అడ్డుకుంటున్నారు. మరి ఇవాళ జిల్లా ఎస్పీ గారు ఎందుకు ఆయన మీద కేసు చేస్తలేడు? సూటిగా జిల్లా ఎస్పీ గారు సమాధానం చెప్పాలి, డిఎస్పీ గారు సమాధానం చెప్పాలి. పెడతలేరు. ఏమన్నా అంటే మీ పాత కేసులు ఉన్నాయి, కొత్త కేసులు ఉన్నాయి, కేసులకి ఏమైనా భయపడటోళ్ళు ఆదివాసులు? ఇప్పటికీ నా మీద 100 కేసులు ఉన్నాయి. నేను పోతున్నా కదా, ఉమ్మడి జిల్లాలో అన్ని కోర్టులో తిరుగుతున్నా. ఇంకో మీరు 100 కేసులు పెట్టుకున్నా మేము భయపడే ప్రసక్తి లేదు. ఆదివాసులు తరతరాల నుండి అనేక పోరాటాలు చేసారు, మీకు తెలుసు. రామ్జీగొండ కానీ, కొమరంభీం కానీ, గంటదొర కానీ, మల్లదొరన కానీ, చెడమాకి బాపురావు కానీ, ఇట్లా చాలామంది. మరి మీరే ఇప్పుడు చదువుకున్నటువంటి మీరే డిగ్రీలు, పీజీలు, పిహెచ్లు సరే, ఈ భూమి మీద మీరు ఆదివాసులు, ఈ భూమి పుత్రులు, మీరు ఈ భూమి మీదేనయ్యా అని పెద్దగా చెప్పుకుంటారు మీరు. మరి మీకు మానవత్వం లేదా? పోలీసులకు మీరు చదువుకోలేదా? అంటే అడవి జంతువుల కంటే ఈనంగా ఇవాళ ఇక్కడ మేము ఉంటున్నాం.
ఇవాళ మీరు ఇక్కడ 2 గంటలు ఉండే వరకు అంటే మీకు మొత్తం అన్ని గుర్తొస్తున్నాయి, మీ పిల్లలు పాపలు అందరూ. ఆదివాసీలు ఉసురు జరిగి జిల్లా ఎస్పీ కానీ పోలీస్ అధికారులు కూడా పురుగులు జడి చనిపోతారు మా మీద కేసులు పెడితే. అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఇవాళ చిత్తూరు సాబ్ మావుడి ఆదివాసీ కాదన్న, ఎందుకంటే ఆయన చాలా సామ్యుడు, కింది స్థాయి నుండి పైకి వచ్చిండు, చేయాలనేది తపన ఉంటుంది. కానీ మళ్ళీ కళ్యాణ్ భూమారెడ్డో లేకపోతే ఎస్పీ లాంటి వాళ్ళు ఎవరు అడ్డం వచ్చిండ్రు అనుకో, తనకు కూడా ఏం చేస్తాడు చెప్పండి. అంటే ఆదివాసీలకు చాలా కోపం ఉన్నది ఎస్పీ గారికి. ఇక్కడికి కాలానికి రావాలని చెప్పేసి 100 సార్లు ఆహ్వానించినాం మేము, ఒక్కసారి కూడా వచ్చినా. మరి నిజంగా మరి ప్రేమ వ్యక్తి అధికారి ఒక ఐపీఎస్ ఆఫీసర్ వచ్చి కనీసం ఏం తింటున్నారు, ఎటువంటి ఉన్నారు, ఏం సౌకర్యాలను చూస్తారు కదా. అదే జీవన్ రెడ్డి డిఎస్పీ గారు వచ్చిండు, ఎన్నోసార్లు వచ్చిండ్రు, ఎస్ఐలు వచ్చిండ్రు, సిఐలు వచ్చిండ్రు. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి, చెప్పుకోవాలి సార్ మా బాధ. ఎవరికి చెప్పుకోవాలి? మీరే కదా జిల్లా ఉన్నత అధికారులు, ఇక్కడ ఎస్పీ గారిని కలెక్టర్కు తెలియదా? నోటీసులు ఇస్తున్నారు వాళ్ళకి, ఇక్కడికి నోటీసులు ఇస్తున్నారు, ఇవ్వాలి. ఈ భూములు మరి మీవే అంటున్నారు, ఎక్కడ మావి? ఏడున్నాయి మాకు భూములు? అడవిలో ఉంటే అక్కడ ఉంటేనేమో అక్కడ ఉండనిత్తలేరు, అడవిలోనేమో టైగర్ జోన్లో ఓపెన్ కాస్ట్లు హరితారం పేరు మీద అక్కడ నుండి వెళ్ళగొడుతున్నారు, ఇక్కడికి వస్తేనేమో ఇక్కడ నుండి వెళ్ళగొడుతున్నారు. మీ ఏడబోయి బతుకుడు చెప్పండి, మీరే చెప్పండి. మీ పిల్లలు చదువుకోవాలి, మీరు సిటీలు ఉండాలి, పేరుకి చెప్పడం ఇవంతా ధర్మసూత్రాలు. మనం చదువుకున్న చదువు దేనికి ఉపయోగిస్తున్నాం? ఎందుకు అధికారులుగా మీరు చలమని అవుతున్నారు? నిజంగా నిస్వార్థంగా నిజాయితీగా మీకు ఇది ఉంటే మీరు చేయాలి, ఎందుకు చేస్తలేరు? గుండె మీద చేతేసుకొని చెప్పండి. మీరు మనసాక్షిగా డ్యూటీ చేస్తున్నారు. ఇవాళ మీ మీద ఎంత ప్రెషర్ ఉన్నది, ఎంత అవమానాలకు గురి అవుతున్నారు మాకు తెలుసు, అందరికీ తెలుసు. ఎంత అవమానాలకు గురి అవుతున్నారో తెలుసు. మేము వ్యక్తిగతంగా ఎవరిని దూషిస్తలేము, చట్టం ప్రకారంగా చేయండి అంటున్నాం. చట్టం పరంగా మరి కళ్యాణ్ భూమారెడ్డి మీద ఎందుకు కేసు పెట్టలేదు? ఎన్నిసార్లు మేము దరఖాస్తు ఇవ్వలేదు? మా సమస్యని వాళ్ళ జిల్లా కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ ఎందుకు పరిష్కరిస్తలేదు? రోడ్ల మీద ఉన్నటువంటి భూములకేమో పట్టాలు ఇస్తున్నారు, కరెంట్ ఇస్తున్నారు, మీటర్లు ఇస్తున్నారు. అంటే మా పిల్లలు చదువుకోవద్దా? మేమేం ఇంకొంతే మన కోరికలు కోరుతున్నామా? భారత రాజ్యాంగం చదవండి, ఆదివాసీ హక్కులను కాపాడండి అంటున్నాం, కాపాడుతున్నారు మీరు? మేమేమైనా చట్టాన్ని చేతుల్లో తీసుకుంటున్నామా? లేదు కదా. ఇవంటేనేమో మీకు కోపాలు వస్తాయి. మేము ఏదన్నా నిర్మోహమాటంగా ముక్కుసూటిగా మాట్లాడతాం. దయచేసి మీ మనసులో ఏమన్నా గాయపడితే మమ్మల్ని క్షమించండి. ఆదివాసీలు ఎప్పుడు కూడా దౌర్జన్యం చేయాలి, వీళ్ళ ఆస్తులు ఇగ్గుకోవాలి, కబ్జాలు చేయాలి, మేము 1000 కోట్లు దోచుకోవాలనేది ఎక్కడ ఉండదు. ఇవాళ ఎక్కడ ఆదివాసులు ఉన్నారో అక్కడ భూమి ఉన్నది, అటవీ సంపద ఉన్నది, ఖనిజ సంపద ఉన్నది, తెలుసు కదా మీకు. మరి ఒక దర్వాజా కిటికీలు అని ఉంటాయా? అడవిలో వాళ్ళ ఆదివాసులు ఉన్నారు, వాళ్ళకు సోఫా సెట్ ఉన్నదా, మంచం ఉన్నదా? లేదు. అంటే అంత అమాయకులు. కానీ వాళ్ళ మీరు మమ్మల్నే ఇక్కడ నుండి ఎలగొట్టి కేసులు పెడతామని బెదిరించి, ప్రజాసేవ భవన్ ఎవరి కోసం ఉన్నది? మరి పేరు ఎందుకు మార్పు చేయాలి? ప్రగతి భవనే పెట్టాలి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వేచ్ఛగా వచ్చి మీరు ముళ్ళకంచెలను తొలగించి మీరు మీ సమస్యలు చెప్పుకోవాలనే కదా పెట్టింది. ముళ్ళకంచెలను తొలగించి దేనికోసము? సమస్యలు వినడానికి. మరి మీరు ఎందుకు పోనిత్తలేరు? ఇవాళ మేము మీకు పోతామని చెప్పినాము, ఒకరోజు చెప్పకుండానే పోతాం. అప్పుడు ఏం చేస్తారు మీరు? మొత్తం డిపార్ట్మెంట్ వైఫల్యం కాదా? ఎవరి బాధ్యత? ఇప్పుడు వారం రోజుల నుండి మేము చెప్తున్నాం ప్రజాసేవ భవన్కి పోతామని. వారం రోజుల తర్వాత, నెల రోజుల తర్వాత మళ్ళీ 500 మంది మీకు చెప్పకుండా వెళ్ళిపోతాం. అప్పుడు ఎవరి వైఫల్యం ఉంటుంది చెప్పి మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మీరు ఎవరికి ప్రజలకు సేవ చేయండి. ప్రజలు అనేక రకాలుగా పన్నులు కడుతున్నారు, ఆ పన్నులతో మీరు జీతాలు తీసుకుంటున్నారు. ఇవాళ మా మీదనే దౌర్జన్యకాండ చేస్తే ఇప్పుడు మహిళలు ఏడుస్తున్నారు, పుస్తీలు తెగిపోయినట్ట. ఎవరు సమాధానం చెప్తారు? ఎవరు సమాధానం చెప్తారు? జిల్లా ఎస్పీ గారికి మరో ఏదన్నా పేరు పెద్ద ప్రపంచవ్యాప్తంగా ఏమైనా గుర్తింపు ఉంటాయా రాని? ఆ గుర్తింపు తెచ్చుకొని, అందుకే అంటున్నాం కదా, మమ్మల్ని అందరినీ చంపేసి అడిషనల్ కలెక్టర్ గారు మీకు పవర్స్ ఉన్నాయి కదా. అప్పుడు 81లో కూడా అట్టనే నిజామాబాద్ ఆర్డీఓ ఉన్నటువంటి ఆర్డర్స్ ఇచ్చిండు ఎస్పీకి. 100లాది మంది ఆదివాసులను పిట్టెలా కాల్చినట్టు కాల్చిండ్రు. ఇప్పుడు కూడా ఈ ఎస్పీ ఆధ్వర్యంలో ఆర్డర్ ఇస్తే కాల్ చేస్తే తనకు ప్రపంచవ్యాప్తంగా పెద్ద గుర్తింపు వస్తుంది. తన పిల్ల పాపాలతో మంచిగా సుఖ సంతోషాలతో బాగుపడతాడు. మీకు కూడా ప్రమోషన్లు వస్తాయి. ఈ భూములు మీకు కూడా చెందుతాయి. ఏమడుగుతాడు? 25/25 సార్ అడిషనల్ కలెక్టర్ గారు. మంచికి 25/25 ఉన్నది ఇక్కడ. మంచికి ఒక ఎకరమో లేకపోతే 2 ఎకరాలో లేదు. 25/25లోనే మేము ఇంత కట్టుకుంటున్నాం. బాత్రూమ్ అంతా మీకు బాత్రూము, మాకేమో ఇల్లు. దీన్ని మీరు రాద్ధాంతం చేసి ఆపేసి మమ్మల్ని స్వేచ్ఛగా, మేము డిఎస్పీ గారు అయితే ఆల్రెడీ చెప్పినాం సార్, మేము లొల్లి చేయం, ఏం చేయం, ప్రశాంతంగా పోతాం, మేము అనడం ఇస్తాం అన్నాం. లేదు కుదరదు అంటే ఎట్లయితుంది?
చెప్పండి మీరు. ఎవరికి చెప్పుకోవాలా మరి మేము? మీతోటి అయితే కాదు, అడిషనల్ కలెక్టర్ తోటి కాదు, ఎస్పీ తోటి కాదు, మీరే అంటారు. ఇప్పుడు మేము ఎన్నిసార్లు కలెక్టర్ ఆఫీస్కి రాలేదు, మా చేతుల్లో లేదా? మీరు హైదరాబాద్ మరి హైదరాబాద్ పోతే ఎందుకు పోనిత్తలేరు? అక్కడ ఏం పర్మిషన్ అవసరం ఉన్నది చెప్పండి మీరు. ఎంతమంది వందలాది మంది పోయి ప్రజాసేవా భవన్లో దరఖాస్తులు ఇస్తున్నారు. అంటే మేము అక్కడికి పోవద్దంటే మీరు చట్టాన్ని మేము చేతిలో తీసుకున్నట్ల మీరా? ఆదివాసులు ఎందుకు పోరాటాలు పుడతాయి? ఇటువంటి అసమానతలు ఉన్నాయి, దోపిడీ ఉన్నది, దౌర్జన్యాలు ఉన్నాయి మొత్తం. అరే మహిళల మీద దాడులు ఏంది? మేమేమైనా దాడి చేసినామా? చేసే సంస్కృతి కూడా మాది కాదు. ఇంకా వేరే వాళ్ళు ఎవరి మీద, పోలీసుల మీద, ఫారెస్ట్ల మీద దాడులు చేసి మనం ఆదివాసులు ఎక్కడ కూడా దాడులు చేయాలి. ఎవరు కూడా లొల్లి చేయాలని, బండలు వేసిరేయాలని అట్లా మా దగ్గర లేదు. కాబట్టి మీరు మానవతా దృక్పథంతో ఇవాళ మొదటిసారిగా మా కాలనీకి వచ్చింది కాబట్టి అడిషనల్ కలెక్టర్ గారు మీరు ఏం చేస్తారో సమాధానం చెప్పండి. కానీ ఇవాళ రేపా ఎల్లుండ అనేది మాకు తెలియదు. ఏ రోజుగానే పోతాం. మీరు స్వయాన ఒక ఆదివాసీ బిడ్డగా, ఒక అడిషనల్ కలెక్టర్గా మీరు ఏం చేయాలనుకుంటున్నారో చెప్పండి. చెప్పి ఆ సమస్యకు ఒక పరిష్కారం అవుతుంది. సరే మీ పరిధిలో కూడా లేదు, కానీ వీలైన మట్టుకు మీ పరిధి మట్టుకు మీరు ఏం చేయగలుగుతారు? మీ చేతిలో కూడా లేదు, కానీ వల్ల వచ్చిర్రు. మేము సంతోషమే. మీరు ఎందుకు వచ్చిర్రు అని చెప్పేసి మేము ఎవరిని అనం, ఎవరిని దూషించాం. ఇవాళ మీ డ్యూటీ మీరు చేస్తున్నారు. ఇవాళ అధికారులు, పోలీస్ అధికారులు ఎందుకు వచ్చిరని మేము అనం. మీ డ్యూటీ మీరు చేస్తున్నారు, దాన్ని మేమందరం కూడా స్వాగతిస్తాం. కాబట్టి తప్పకుండా మా సమస్యను సానుకూలంగా మానవతా దృక్పథంతో స్పందించి పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం. కాబట్టి మీరు చెప్పేదాన్ని బట్టే మేము ప్రజాసేవను పోవడా లేదనేది నిర్ణయిస్తాం. తప్పకుండా ఇవాళ కాకపోతే రేపు పోతాం. ఇవాళ చెప్పిపోతున్నాం, రేపు చెప్పకుండా పోతాం. కాబట్టి మీరు అతి త్వరలో చేస్తారా, ఇవాళనే చేస్తారా? మరి ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకున్నాడు. దత్తత తీసుకున్న రోజు అరెస్టులు ఏంది సార్? మేమేమన్నా దొంగలమా, లంగవలమా? పాకిస్తాన్ నుండి వచ్చినామా? ఈ దేశం మూలవాసులం కదా. మరి ఎందుకు మమ్మల్ని ఇంత బలవంతంగా చేస్తున్నారు? ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఇది కావాలనే మేము చెప్పినాం. ఇది షాంపూలే. ఎందుకంటే మిమ్మల్ని ఎండాలు ఉండాలని చెప్పేసి మేము చేసినాం. ఇప్పుడు ఎండల మీరు కూడా ఉండాలి, అప్పుడు మీకు తెలుస్తుంది. మేము ఇన్ని సంవత్సరం నుండి మా బాధ, మా చిన్న పిల్లలు, ముసలోళ్ళు బాధపడుతున్నారు, కష్టపడుతున్నారు. కాబట్టి మీకు తెలవాలనే మేము ఎండలో ఉంచినాం. కాబట్టి దాన్ని మీరు అన్యతగా భావించకుండా మీరు మా సమస్యను మీ సమస్య గుర్తించి మాకు సహకరించాలని చెప్పేసి పోలీస్ అధికారులకు, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్కు విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పకుండా మా సమస్యను సానుకూలంగా స్పందించి పరిష్కరిస్తారని